హాయ్ సార్. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మన రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ఈ కొన్ని రోజుల పరిపాలన మీకు ఏమనిపిస్తుంది సార్? ఇంకా ఏం మార్పు రాలేదు. ఇంకొకటి ఏంటంటే ప్రజా దర్బార్ అని పెట్టి అది అది ఎక్కడో పెరేడ్ గ్రౌండ్స్ కానీ సిటీ అవుట్స్కట్స్ కానీ అలాంటి దగ్గర పెట్టాలి. అది వారానికి ఒక రోజు అలాంటిది 2 రోజుల్లో పెట్టాలి. రోజు పెట్టేసరికి ఏమవుతుందంటే జనాలకు ఇబ్బంది అవుతుంది. అక్కడికి వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, అంతమంది అక్కడ ఉండే వరకు ఆయనకు అంత టైం ఎక్కడ ఉంటుంది అని చూసుకోవాలి కదా. అదే దాన్నే వారానికి ఒక రోజు 2 రోజుల్లో పెట్టేసి జనాలని చూసుకోవటం. అది ఎక్కడో పెరేడ్ గ్రౌండ్ కానీ ఎన్టీఆర్ స్టేడియం కానీ అలాంటి చోట్లలో ఎవరికి ఇబ్బంది కాకుండా ఓపెన్ ప్లేస్లో పెట్టుకొని అది ఒక వారానికి 2 రోజులు 3 రోజులు అలా పెట్టుకొని అందరూ మినిస్టర్లు దానికి సంబంధించిన వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే సార్, నిన్నే సీఎం గారు కొత్త ఆదేశం ఇచ్చారు. తన కాన్వే ఏంటంటే పబ్లిక్తో పాటే పెట్టాలి, సపరేట్గా నా కోసం ప్రజలను ఆపొద్దని ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగింది తన అధికారులకి. దీనిపై మీరు ఏమంటారు సార్? అది బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాని గురించి అనేది ఎవరేం చెప్పలేరు. అది ఆయన పర్సనల్ విషయం. జనాలలో ఉండటం మంచిదే, జనాలలో కలిసిపోవడం మంచిదే, జనాలకు అన్ని పరిష్కారం చేయడం మంచిదే. దాని గురించి ఎవరు కామెంట్ చేయరు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ మన రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ ఉమెన్స్కి ఫ్రీ బస్ అని చెప్పి అనౌన్స్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? ఇది ఫ్రీ బీజ్ ఇచ్చే కంటే ఉద్యోగాలు కల్పించి కొంచెం మనుషుల్ని పనిచేసేటట్లు చేస్తే ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఫ్రీ ఇచ్చారు ఆర్టీసీ, సో నంబర్ ఆఫ్ ఉమెన్ ట్రావెలర్స్ ఎక్కువైపోతారు. కానీ హౌ ఆర్ దే గోయింగ్ టు పే దేర్ డీజిల్ ఆర్ పెట్రోల్ బిల్స్, హౌ ఆర్ దే గోయింగ్ టు పే శాలరీస్, హౌ ఆర్ దే గోయింగ్ టు క్రియేట్ న్యూ జాబ్స్? సో ఇవన్నీ ఎలా జరుగుతాయి? జరగవు. సో నంబర్ ఆఫ్ బస్సెస్ తగ్గిపోతాయి. సో ద ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువైపోతారు. సో మనుషులకి డబుల్ ఖర్చు అయిపోతుంది. వాళ్ళకి అది అర్థం కాదు. ద ఇల్లిటరేట్ అండ్ ద లోవర్ క్లాస్ వాళ్ళకి అర్థం కాదు కదా. సో ఏం చేస్తాం? సో దిస్ ద గవర్నమెంట్ పాలసీ. తమిళనాడులో ఇట్ వాజ్ చాలా సంవత్సరాల నుంచి ఉంది. సో ఐ థింక్ జయలలిత టైం నుంచి ఉంది ద ఫ్రీ బస్ ఫర్ లేడీస్. సో అది ఏమైంది? ద బస్ సర్వీస్ టు ద ఊర్లు తగ్గిపోయినాయి. సో 4 బస్సులు ఉండేవి, సో 2 బస్సులే అయిపోయినాయి. సో దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. ద రిపర్కేషన్స్ విల్ బీ there. So I think it is better to improve the system and better to give concession. Senior citizen concession ivandi, male, female, whatever. Give concession. Students ki concession ivandi. Why only handicapped ki concession ivandi? Make the buses more handicap friendly. So ante adi ekkataniki chaala kashtam untundi handicapped valki bus ekkataniki. So make them more handicap friendly. Ivanni I think infrastructure improve cheyali kani I don't know what the government has in plans because it's just a new government, not even a month old. వన్ మోర్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ ప్రజా దర్బార్ మేడం? On? ప్రజా దర్బార్. That's a very good thing. That's a very good thing. చాలా బాగుంది అది. So people can అది మళ్ళీ వాళ్ళు చూసి if they can take action. అది doesn't stop in a month's time. If it continues throughout the 5 years and it takes action, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, నిన్నే సీఎం గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. తన కాన్వేని ప్రజల పబ్లిక్ కోసం ఆపొద్దు, వాళ్ళతో పాటు నేను కూడా ట్రావెల్ అయ్యేలా ప్లాన్ చేయమని చెప్పి తన అధికారులకి అయితే తను చెప్పడం జరిగింది మేడం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి మేడం? అది చాలా మంచిది. కానీ సీఎంకి గంట సేపు ట్రాఫిక్లో అతుక్కుపోతే వాట్ ఈస్ ద పాయింట్? ఆయనకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. సో 5 minutes అంటే అరగంట ముందు ఆఫ్ చేయకుండా 5 minutes బిఫోర్ ఆపేసేస్తే ఇట్స్ ఆల్వేస్ లైక్ అ సిగ్నల్ లాగా ఆపేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే సీఎం గారు ఉన్న తర్వాత ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. అండ్ ట్రాఫిక్లో అతుక్కుపోయి కార్లో ల్యాప్టాప్తో పని చేసుకునేది దానికంటే ఆఫీస్కి వెళ్ళి పని చేసుకునేది ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఏ సీఎం గారు. దట్ ఈస్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా గుడ్ మార్నింగ్ అన్న. యాక్చువల్లీ మన సీఎం గారు నేనైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నా కోసం ట్రాఫిక్ని అయితే ఆపొద్దు, ప్రజలతో పాటు నా కానవి కూడా వెళ్ళాలని చెప్పేసి అన్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా? लेकिन जो सीएम साहब जो ट्रैफिक में जाने के लिए बोल रहे, लेकिन बहुत सारे काम आ रहे थे, तो क्या है ट्रैफिक में उन्होंने रहे तो हम ना ट्रैफिक में टाइम पे नहीं पहुंच सकते, और उन्होंने भी ट्रैफिक में रुक गए तो होने के नेक्स्ट काम जो नहीं होंगे। पहले बहुत काम करने का है, बहुत वादे करे उन्होंने कि बहुत चीज़ें ले लेके आएंगे वो, कि जैसे कि क्या बस का तो हो गया, अब गैस बाकी है, और क्या है थोड़ा लेडीज़ को पेंशन दे तुम बोले, बहुत सारी चीज़ें करना है उनको। तो मैं तो बोल रहा हूँ उनको फ्री कर देना बेस्ट है, क्योंकि क्या है अगर उन्होंने ट्रैफिक में फंस गए तो फिर काम आने होंगे, बाद में बोलेंगे अरे मैं ट्रैफिक में फंस गया तो परेशानी। అండ్ వన్ మోర్ క్వశ్చన్ అన్న, ప్రజా దర్బార్ గురించి మీ ఒపీనియన్ ఏంటన్నా? प्रजा दरबार ट्यूसडे एंड फ्राइडे
మనుషులు పోతున్నారు, చూద్దాం ఏమవుతుంది. పెడుతున్నారు అక్కడ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ప్రాబ్లమ్స్ పెడుతున్నారు, చూస్తాం ఏమవుతుంది. ఇప్పుడు 10 days అయింది సీఎం వచ్చి. సీఎం చేస్తున్నారు పని, చూస్తున్నాం, న్యూస్లో కూడా చూస్తున్నాం. మంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కొంచెం ఫేస్ లేడీస్ మహిళ మొత్తం ఫేస్లో స్మైల్ వచ్చేసింది. చూస్తే రోడ్లో బస్ చూస్తే మొత్తం ప్యాక్ ఫుల్ ఉంది, కరోనా టైప్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మనకి 10 days రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏమనిపించింది సార్? చాలా బాగుంది. ఇంకా మెరుగు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. అనవసరమైన హంగామాలకు పోకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి. చెప్పిన 6 ప్రామిసెస్ నెరవేర్చాలి. ఒక సిటీయే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు కూడా బాగా అభివృద్ధి చేయాలి. అంటే ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? చాలా మంచిది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు బాగా ఎవ్రీడే జనాలను కలిసేవాళ్ళు, అర్జీలు తీసుకునేవాళ్ళు ఇమీడియట్గా. కిరణ్ కుమార్ అని ఉంటే అతనికి ఇచ్చేసి సాల్వ్ చేసి. ఎనివే, తెలంగాణకి మంచి రోజులు వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్నే స్టేట్మెంట్ ఇచ్చేసారు సీఎం గారు, తన కాన్వేని ప్రజలతో పాటే వెళ్ళేసిలా చూడాలి, సపరేట్గా ఆపొద్దని చెప్పేసి. అడిషనల్ డీసీపీ ట్రాఫిక్కి కంప్లైంట్ ఇచ్చా. ఎందుకంటే అక్కడ ఉండే స్కూటర్లు అన్నీ తీసేయమంటుండాడు. ఎక్కడ లుంబిని జోలు ఎదురుకు యాక్షన్ చేస్తుండే ట్రాఫిక్. సో నాతోటే ఇటు బిహేవ్ చేస్తే కామన్ మ్యాన్ పరిస్థితి దట్స్ నాట్ గుడ్. ఐ వాంటెడ్ టు రిపోర్ట్ టు కమిషనర్. సరే ఎందుకులే, కాన్వాయ్ గిన్వాయ్ అవి కాదు ముఖ్యం. నీకు ఎప్పుడు తలకెక్కకూడదు, ప్రజాసేవకుడిగా ఉండాలి. పదవి అనేది ఒక బాధ్యత. దాన్ని మనం చూసి మిడిసిపడితే కేసీఆర్కి పట్టిన గతే పడి. అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. అన్న గుడ్ మార్నింగ్ అన్న. మన రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్బార్ గురించి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అవే కరెక్ట్ కాదనిపించింది నాకైతే. ఎందుకంటే సెక్రటరీ కూడా ఓపెన్ చేశారని అంత బడ్జెట్ పెట్టి, సెక్రటరీ కూడా అంత బడ్జెట్ పెట్టి ఓపెన్ చేశారు కాబట్టి దాన్ని సన్నిధంగా యూజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఉన్న పాత బిల్డింగ్ని మళ్ళీ ఎందుకు యూజ్ చేయడం, కొత్త బిల్డింగ్ యూజ్ చేసుకొని స్పేస్ కూడా మనకు బాగుంటుంది కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ కూడా ఉంటుంది అక్కడ. ఇంకోటి వేరే డిపార్ట్మెంట్స్ తన పని అక్కడ పని అవుతుంది, ఇక్కడ వస్తే ఓన్లీ ఒక సీఎంతోనే పని అవుతుంది కాబట్టి సెక్రటరీనే ఎక్కువ యూజ్ చేసుకోవడం నాకు బెటర్ అనిపించింది. అండ్ ఈ ఫ్రీ కాన్సెప్ట్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. మనం వేరే కంట్రీస్ చూసుకున్నాం, శ్రీలంకని చూసుకున్నాం, వేరే కంట్రీస్ చూసుకున్నాం, వాళ్ళందరూ బ్యాంక్ కరప్ట్ అయ్యారు. పాకిస్తాన్ కానీ వీళ్ళు ఫ్రీ అనే కాన్సెప్ట్తోనే బ్యాంక్ కరప్ట్ అయ్యారని నా ఫీలింగ్. అది ఫ్రీ అనే కాన్సెప్ట్ బేస్డ్ అని నాకు అనిపించింది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మన బడ్జెట్ కూడా చాలా ఎక్కువ పోతుంది. అది ఎలా అమలు చేస్తారో కూడా నాకు తెలియదు. ఇంకా యూత్ కూడా కొంచెం దీన్ని ఆలోచించాలి. డెవలప్మెంట్ సైడ్ వీళ్ళు వెళ్తుంటే బాగుండి అనిపించింది. విజన్స్ ఏం లేనట్టు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఏదైనా విజన్తో రాలేదు, ఫ్రీ అనే కాన్సెప్ట్తో వచ్చారు. డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచించాలి నాకు ఫీలింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సీఎం గారు నిన్నే అనౌన్స్ చేశారన్న, తన కాన్వాయ్ని సామాన్య ప్రజలతో పాటే పబ్లిక్లోనే ఉంచాలి, సపరేట్గా నా కోసం ట్రాఫిక్ ఎక్కువసేపు ఆపొద్దని చెప్పేసి ఆయన అన్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటన్నా? అది ప్రాక్టికల్ వర్కౌట్ కాదు. ఇప్పుడు అన్నారు కాబట్టి మళ్ళీ 1 month చూద్దాం, ఎంతవరకు వీళ్ళు అమలిస్తుందో చూద్దాము, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే ఏం అర్థం కాదు దాని గురించి అయితే. ఎలాంటి ఇప్పుడు ఢిల్లీ సీఎం అటెండ్ చేశాడు కానీ కేజ్రీవాల్ అలానే చేశారు, ఇంతకుముందు అలానే చేశారు. దాని ఎఫెక్ట్ ఏందో అందరు చూశారు. సో ఇక్కడ కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్, నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, తన కాన్వాయ్ని సామాన్య ప్రజలతో పాటు పబ్లిక్లోనే వెళ్ళాలి, సపరేట్గా నా కోసం గంటలు ట్రాఫిక్ని ఆపొద్దని చెప్పేసి తన అధికారులకి ఆదేశాలు అయితే జారడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? చాలా మంచి నిర్ణయం. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులు కూడా ఒకసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది అంబులెన్స్లో. ఇటువంటి సమయంలో ఆ నిర్ణయం తీసుకోవడం ప్రజలకు చాలా ఉపశమనం. ప్లస్ ఉద్యోగాలు పోయే వాళ్ళకి, డ్యూటీ చేసే వాళ్ళకి అది ఇబ్బంది ఏం కాదు. కాకపోతే సెక్యూరిటీ కూడా చూసుకోవాలి మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజా దర్బార్ ఇప్పుడు వీక్లీ 2 times అని చెప్పేసి అనౌన్స్ చేశారు, ట్యూస్డే ఫ్రైడే. సార్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అలా ప్రజా దర్బార్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారు? తీరితే అనుకుంటున్నాం, చూడాలి మరి, దానికి వెయిటింగ్ చేయాలి.
అంతకుముందు అయితే అసలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదు కదా, ఇప్పుడైతే అవకాశం వచ్చింది. చాలా మంచి నిర్ణయం. నా దృష్టిలో అయితే కొంచెం ఈ రోజు కాకపోయినా రేపైనా తీరేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఈ 10 రోజులు ఎలా అనిపించింది సార్? ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అయితే, అధికారులపై ఆయన చేసిన కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఏమనిపించినాయి సార్? నాకైతే ఎక్సలెంట్గా అనిపిస్తున్నాయి. ఇంతవరకు అయితే చాలా మంచిగా ఉన్నాయి నిర్ణయాలు. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ఎలా స్పందిస్తున్నాడో ఇతను కూడా అలా స్పందిస్తున్నాడు అనుకుంటాను నేను. ఇలా చేస్తే బాగానే ఉంటుంది. అది. థ్యాంక్ యూ సార్. బ్రో గుడ్ మార్నింగ్ బ్రో. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి సార్ అనౌన్స్డ్ ఎస్టర్డే తను ఏంటంటే తన కాన్వే ప్రజలతో పాటే పబ్లిక్లో వెళ్ళి ఇలా చూడమని, ఎక్కువసేపు తన కోసం ఇబ్బంది పడొద్దని ఎవరికని చెప్పేసి తన అధికారులకి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కాన్వాయ్ ఐ వర్కౌట్ సమ్వేర్ క్లోజ్ టు కేబీఆర్. కాన్వాయ్ అది నా ఇంకా పర్సనలీ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. లైక్ నాట్ స్టాపింగ్ ఫర్ పబ్లిక్ బికాస్ దే స్టిల్ బ్లాక్ ట్రాఫిక్ అండ్ if the CM work is very important, I understand, but they should find early morning time when there is no traffic to move around, which is my personal opinion. But I'm yet to see the real life results of less time for convoy, so public can have easier commute. And Praja Darbar I haven't experienced yet. 10 days we'll have to see. But apart from the convoy thing, I personally experience on a regular basis because I see the convoy moving every day. And the traffic is still there. I mean, they block traffic, and even if you have to move a little bit, they still stop you. Even if the CM is like 5 kilometers away, they block traffic right here, which I don't think. Yes, and they should go in early morning. 6 baje niklo. Like you are the CM. Wake up 6 a.m. then move around. Raat ke 2 baje, which is my. Raat ke 2 baje jao. Don't go at peak hours. 8 to 10 के बीच में. Don't CM please 6 से 10 के बीच में मत निकलो आप. और शाम में सेम अगेन ट्रैफिक टाइम 5 to 8 PM प्लीज़ डोंट. उसके बाद में लंच आवर्स ट्रैफिक नहीं रहता. अर्ली मॉर्निंग लेट नाइट्स प्लीज़ बिकॉज you are a new CM and we expect you to help us and not give us more problem than we already have. And I have seen you playing football and I want to see the new CM fitter than our previous one, and I hope you exercise. And if you need any personal training, you can find me anywhere. I'm available everywhere on the internet. Thank you so much, 70mm. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మన సీఎం గారి ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ సార్? ప్రజా దర్బార్ గతంలో ఉన్నది ఇప్పుడు ఉండాలి అని సీఎం గారు స్పెషల్గా దాన్ని కోరుకొని దాన్ని ప్రజావాణిగా మార్చింది. ఇప్పుడు హెక్టిక్గా వస్తున్నారు చాలా ఎక్కువ మంది, దాదాపు పంజాగుట్ట సర్కిల్ వరకు కూడా ఇలా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని 2 days నుంచి జిల్లాలకు కూడా ఎట్లా ఎక్స్టెండ్ చేయాలనేది ఆలోచన ఉంది. తర్వాత మంత్రుల పేషీల దగ్గర కూడా వాటిని నిర్వహించేదానికి ఆలోచిస్తున్నారు. ఎక్కడ జిల్లాలో అక్కడ మంత్రులు కూడా చేసేదానికి ఒక పరిస్థితి అయితే ఉంది. చాలా ఎక్కువ స్పందన ఉంది. ప్రజల యొక్క సమస్యలు ఎక్కువ పెరిగినాయి. సో ఎక్కువ ల్యాండ్స్, తర్వాత కొన్ని ప్రజలకు సంబంధించిన ఈ రేషన్ కార్డులు, ఇండ్లకు సంబంధించిన ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి జిల్లాల వారీగా కలెక్టర్ల కాడ పెట్టేదే కాకుండా మంత్రుల దగ్గర కూడా పెట్టి ఆలోచిస్తున్నాం. చాలా బాగా విస్తృత స్పందన ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్నే సీఎం గారి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. తన కాన్వేని సామాన్య ప్రజలతో పాటే పబ్లిక్లోనే వెళ్ళేలా చూడాలి, ఎక్కువసేపు ఆపి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి అన్నారు సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే జీరో ట్రాఫిక్ అనేది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ అనుసరిస్తున్నారు. అది సిద్ధరామయ్య గారు కూడా జీరో ట్రాఫిక్ ఉన్నారు. వారు కూడా ఇక్కడి నుంచి జూబ్లీహిల్స్ నుంచి అక్కడికి పోవాల్సిన పరిస్థితుల్లో మంత్రుల మూమెంట్స్ కూడా. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమో సీఎం సెక్రటరియట్ పోయేది కాదు, మంత్రులు ఎక్కడ ఉండేది కూడా తెలియదు. ఇప్పుడు సెక్రటరియట్కు 12 మంది క్యాబినెట్ అయినరు, వివిధ ప్రాంతాల నుంచి పోవడం, తర్వాత రేపు 18 మంది కూడా అవుతారు. సో అలాంటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే జీరో ట్రాఫిక్ సిస్టమ్ తీసుకొస్తారు. డెఫినెట్గా సహజమైన ట్రాఫిక్ పోవడం అనేది అందరికి కూడా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ముఖ్యమంత్రి గారి మీద. ఇంకోటి ట్రాఫిక్ ఇబ్బందులు ఒక్కసారి కనుక ట్రాఫిక్ జామ్ అయితే ఒక గంటన్నర వరకు నరకం అనుభవిస్తున్న పరిస్థితి. కాబట్టి అది ఒక మంచి ఆలోచన సార్. మన రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రజా దర్బారు అంటే ఇప్పుడు ప్రగతి భవనా? అవును సార్. ప్రగతి భవన్ని కూల్చేయటం అనేది మంచి ఇండికేషన్. ఇట్స్ ఎ సింబాలిక్ ఇండికేషన్ వేర్ హీ ఈస్ టెల్లింగ్ టు ఎవ్రీబడి దట్ వీఆర్ ఓపెన్. ఆ ఓపెన్నెస్ని ఆ విధంగా వ్యక్తీకరించారు. బాగుంది, చాలా బాగుంది. మేము ఆ ప్రగతి భవన్ ఆ ప్రాంతాలను ఉంటాము.
యాక్చువల్గా అక్కడ వెళ్ళే ట్రాఫిక్కి దాని అంతటికి కూడా చాలా అబ్స్టకల్. ఒక విఐపి కానీ ఒక మినిస్టర్ కానీ వస్తున్నాడు అంటే ప్రజలందరినీ ఆపేద్దామని కాదు, ప్రజల సౌకర్యం చూస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఆ విధంగా చూస్తే ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. అంటే సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్, తన కాన్వేని ఎక్కువసేపు ఆపొద్దు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలి, అని ట్రాఫిక్లోనే వెళ్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది సార్. దీనిపై మీ ఒపీనియన్ సార్? అది నాకు తెలియదు, నేను చూడలేదు. బట్ ఇట్ ఈస్ ఎన్ ఎక్సలెంట్. అతని సేఫ్టీ చూసుకుంటూ, అతని సెక్యూరిటీని జాగ్రత్తగా అలర్ట్ చేసుకుంటూ, ఇఫ్ యూ కెన్ ఫెసిలిటేట్ దట్స్ వండర్ఫుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ సీఎం. యు సీ, అంతకుముందు ఇదే పార్క్ దగ్గర విజిబుల్ పోలీసింగ్ అని ఒకటి చేశారు. అంటే ఒక 5-6 వచ్చి అక్కడ నిలబడటం, అందరికి కనిపించేటట్టుగా పోలీసులు ఉన్నారు, ఇక్కడ సెక్యూరిటీ ఉంది అనే ఫీలింగ్ ఇచ్చారు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ విజిబుల్ పోలీసింగ్ కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే, మన ట్రాఫిక్ని, ఇప్పుడున్న ట్రాఫిక్ ఉంది కదా, ఆ ట్రాఫిక్లో రెడ్ లైట్లో వెళ్ళిపోవడం, నలుగురు ఎక్కడం, వీటిని కంట్రోల్ చేసినట్టు మిగతా వాళ్ళకి కనిపిస్తే దట్ విల్ గెట్ ఏ గుడ్ నేమ్ ఫర్ హిమ్. దట్స్ వాట్ ఐ ఫీల్. అంత ఐడియా లేదు నాకు, కానీ ఓకే, మంచి ఒపీనియన్. యాక్చువల్గా ఫ్రీ ఆర్టీసీ, గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ గిమిక్స్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ రియల్లీ. ఈ రోజున నార్మల్ సాధారణ వ్యక్తికి కూడా గ్యాస్ సిలిండర్ 1100-900 కొనుక్కునే శక్తి ఉంది చాలామందికి. ఎందుకంటే 1.5 మంత్లో ఒక్క సిలిండర్ అవుతుంది. అది కాదు చేయాల్సింది, మిగతా యాక్టివిటీస్ పెంచితే బాగుంటుంది. సిటీ బస్ కూడా అంతే, ఏదో ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఇవ్వచ్చు, కానీ అందరికి ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ని ప్రజలను అలో చేస్తూ ప్రజా దర్బార్గా అనౌన్స్ చేశారు. దాన్ని ప్రజావాణిగా కూడా మార్చారు. దానిపైన నా ఒపీనియన్ అంటే, ప్రజలని సెంటర్ చేస్తూ గవర్నమెంట్ ఏ డిసిజన్ తీసుకున్నా అది చాలా మంచి పనే. సో ప్రజల గ్రీవెన్సెస్ వింటూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటూ వాటిని సాల్వ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది అని అంటే, దట్ ఈస్ అ వెరీ గుడ్ డిసిజన్ బై ది గవర్నమెంట్, నా ఉద్దేశం అదైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, నిన్నే సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందన్న, తన కాన్వేని సామాన్య ప్రజలతో పాటు పబ్లిక్లోనే వెళ్ళాలి అండ్ సపరేట్గా ఎక్కువ నా కోసం గంటల ట్రాఫిక్ ప్రజలను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి నేను అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటన్నా? సీఎం గారి కాన్వాయ్ని వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఆపకూడదు అనేది ఇట్స్ అ గుడ్ డిసిజన్, కానీ ఇది చాలా బ్రాడ్గా చూడాల్సిన అవసరం ఉంది మనకు. ఫస్ట్ ట్రాఫిక్ అవుతుంది అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూజ్ చేయకపోవడం కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ బయటికి తీసుకురావడం, వీటిని కాంప్రహెన్సివ్గా ట్యాకిల్ చేస్తూ కాన్వాయ్ ఆటోమేటిక్గా అసలు ట్రాఫిక్ ఉండదు. మన హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ తగ్గిస్తే సీఎం గారి కాన్వాయ్ అయినా కానీ ఏ మంచి గొప్ప లీడర్ కాన్వాయ్ అయినా చాలా ఈజీగా పోతుంది. సో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ని ఫస్ట్ మనం తగ్గించాలి అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచాలి. అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఈజ్ ఇంపార్టెంట్. మన సీఎం గారికి మనం సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ, అది కూడా చూసుకుంటూ ట్రాఫిక్ని చూసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ. మన రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రజా దర్బార్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ప్రజా దర్బార్ ప్రోగ్రామ్ మంచిగానే ఉంది, కాకపోతే ఒక చిన్న సమస్య గురించి సీఎంకు చెప్పుకోవడానికి పరిస్థితి వస్తాయని మేము అనుకోలేదు. ఎందుకంటే లోకల్లో ఎమ్మెల్యేలు ఉంటారు, అక్కడ సర్పంచ్లు ఉంటారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉంటారు. వాళ్ళందరూ ఉన్నాక కూడా సీఎంకు చెప్పేదాకా వచ్చిందంటే నాకు అర్థం కావట్లేదు. ప్రజా దర్బార్ని ప్రజావాణి చేసిండు బాగుంటుంది, కానీ లోకల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి వచ్చిన వాళ్ళకి సీఎం దాకా రావాలా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కదా, దీని సీఎం క్యాంపస్కి కాకుండా లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ప్రజా దర్బార్ని నిర్వహిస్తే బాగుంటుంది. సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ లోకల్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహబూబ్నగర్ నారాయణపేట డిస్ట్రిక్ట్ ఉంటుంది, అది ఎంతో దూరం. ఆ నుంచి సీఎంకి చెప్పేదాకా రావాలి వాళ్ళు. ఆ లోకల్ ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళు కూడా ప్రజావాణి చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్. అండ్ అలాగే ఏంటంటే, నిన్న సీఎం గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందన్న, తన కాన్వాయ్ని సామాన్య ప్రజలతో పాటు ట్రాఫిక్లోనే ఉంచాలి, ఎక్కువసేపు నా కోసం ఎవరు ఆపొద్దని చెప్పేసి అన్నాడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? మంచి విషయమే అది. తన గురించి కూడా వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా కాన్వాయ్ అనేది బాగుంటుంది, కానీ సీఎం అంత సేఫ్ టైం వేస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా బిజీ పర్సన్స్ ఆయన మొత్తం రాష్ట్రాన్ని మొత్తం చూసుకోవాలి. కానీ మంచిగా మంచి విషయమే అది, దాన్ని స్వాగతిస్తాం మేము. మీరైతే ప్రజావాణికి వెళ్ళారా సీఎం గారు పెట్టాక? మేము వెళ్ళామండి, ప్రజావాణి గురించి వెళ్ళిన ఒకసారి సీఎం సంఘం వెళ్ళాం. ఇక్కడ జిహెచ్ఎంసీలోనే మేము అవుట్సోర్సింగ్లో డ్యూటీలు చేస్తుంటారు చాలామంది.
ఒక 28,000 దాకా చేస్తారు టోటల్ గ్రేటర్ హైదరాబాద్లో. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ కాకముందుకు పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. చేస్తా అని చేయలేదు. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక చేసే నమ్మకంతో మేము ప్రజావానికి ఒక 50 నుంచి 60 మెంబర్స్ వెళ్ళాము. మాకు జీతం వచ్చేసి 17,500, పిఎఫ్ఎస్ఏ కట్టే 14,500 వస్తున్నాయి. దాంట్లో మా ఇండ్ల కిరాయిలు, బస్ కిరాయిలు, మా పిల్లల స్కూల్ ఫీజులు, ఇవన్నీ మా నిత్యావసర సరుకులు పోగా మాకు తిరిగి తిప్పి కొడితే ఒక 2,000-3,000 మాకు మిలగట్లేదు. దీనిపైన సీఎం గారు స్పందించి మాకు జిహెచ్ఎంసీ కార్మికులకు ఎన్ఎంఆర్ కిందనే తీసుకుని వాళ్ళని పర్మనెంట్ అనేది చేస్తే బాగుంటుంది. లేదు అంటే వాళ్ళకి తగిన వేతనం ఇస్తే, పనికి తగిన వేతనం ఇస్తే కూడా బాగుంటుందని సీఎం గారి మీద ఈసారి జిహెచ్ఎంసీ కార్మికులు చాలా నమ్మకంతో ఉన్నారు. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో టోటల్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది, కానీ హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. అంటే అర్థం చేసుకొని కాంగ్రెస్కి కొంతగా వ్యతిరేకంగా ఉంది కనుక జిహెచ్ఎంసీ కార్మికులను క్యాచ్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారికి బాగుంటుంది మా ఉద్దేశం. ఈ జిహెచ్ఎంసీ కార్మికులు న్యాయం చేయడం ఒక డిమాండ్ అన్న. మరి మళ్ళీ కూడా ఒకసారి పోయినాం, మొన్న మేము కలవలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం పోవాలని ప్లాన్ చేసుకుంటున్నాం. అందరం కలిసి సీఎం గారు మెమోరాండం ఇస్తా ఉన్నాం. ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తున్నాం. ఏమనిపిస్తుంది మీకు ఫ్రీ బస్ పట్ల? మంచిగానే అనిపిస్తుంది, పోతున్నాం వస్తున్నాం. ఆధార్ కార్డు మంచిగా ఎక్కుతున్నాం. కూర్చోడానికి సీట్లు ఉన్నాయా మీకు? ఓసారి దొరుకుతున్నాం, ఓసారి దొరుకుతలేదు. అమ్మా మీకు పుణ్యం ఏమనిపిస్తుంది ఫ్రీ బస్ పట్ల? యాక్చువల్గా ఫ్రీ పెట్టేది లేకుండా హాఫ్ 30 రూపీస్ ఉందనుకోండి, 15 రూపీస్ పెట్టేది ఉండని మా అభిప్రాయం. అంతే. ఫ్రీ ఎందుకండి మాకు? ఫ్రీ అసలు అవసరం లేదు. హాఫ్ టికెట్ పెట్టిండే, ఎందుకంటే ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరికి హాఫ్ పెట్టింటే చాలా సంతోషం ఉండేది. ఎందుకంటే ఆటో వాళ్ళకి వీళ్ళకి చాలా నష్టం అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక అతను చనిపోయాడు కూడా విలేజ్లో. క్రౌడ్ ఎలా ఉందమ్మా? క్రౌడ్ అయితే చాలా ఉంది, మాకైతే సీటే దొరకట్లేదు. మరి ఎందుకు పోతున్నారో, దేనికోసం పోతున్నారో తెలియదు, కానీ మా వాళ్ళే కానీ చాలామంది ఎక్కుతున్నారు. ఎందుకు వెళ్తున్నారో తెలీదు. డైలీ మాకు సీట్ దొరుకుతుంది, మ్యాక్సిమం దొరుకుతుంది. ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు దొరుకుతుంది, కానీ ఈ రోజు అయితే దొరకలేదు. మీరైతే కొన్ని మార్పులు కోరుకుంటున్నారు ఈ ఫ్రీ బస్సులో? ఏంటండి? మీరైతే కొన్ని మార్పులు ఏమైనా కోరుకుంటున్నారా? కొంచెం టికెట్ ప్రైస్ తగ్గించమని అట్లా? ఖచ్చితంగా ఈ ఫ్రీ తీసేసేసి హాఫ్ రేట్ పెడితే చాలా బెటర్. మేము పే చేస్తాం, వస్తాం, ప్రయాణిస్తాం. మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని మీ పేరు? అలా క్యాబ్ వాళ్ళకి, ఆటో వాళ్ళకి ఇలా మ్యాక్సిమం హాఫ్ పెట్టుంటే బాగుండేది. 10 రూపీస్ టికెట్ పెట్టున్నా, 15 రూపీస్ టికెట్ పెట్టున్నా బాగుండేది. ఇప్పుడు మేము అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే మేము 30 రూపీస్ పే చేయాలి డైలీ. ఇప్పుడు ఫ్రీ పెట్టడం వల్ల మేము జాబులు చేసుకుంటున్నాం, మేము పే చేయగలుగుతాం. కాకపోతే అంత పే చేయలేము, హాఫ్ రేట్ పే చేయగలుగుతాం. గవర్నమెంట్ డ్యూటీలు చేసుకుంటూ ఫ్రీగా పోవాలంటే మాకేం ఇష్టం లేదు. అంతేనండి. థ్యాంక్ యూ. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. మేము మెహదీపట్నం వరకు వెళ్ళాలనుకుంటున్నాము. కాకపోతే జనాలు బాగా ఎక్కువ ఉన్నారు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సీట్లు ఏం దొరకట్లేదు, ఇక ఏం చాలా కింద మీద అన్నట్టుగా ఉంది. ఫ్రీ అనేసి బాగా ఎక్కుతున్నారు కదా, అప్పుడు ఏం చాలా అర్థం. దానికన్నా బెటర్ ఇక ఆటోకో లేదంటే బండో అట్లా వెళ్ళడం బాగుంటుంది అనుకుంటున్నాము. ఫ్రీ బస్ కాకుండా ఏమన్నా టికెట్ ప్రైస్లో కొంచెం రేట్ తగ్గించి జనం కంట్రోల్ చేసి అలా ఏం చేస్తే మీకు ఏమన్నా బెటర్ అనిపిస్తుందా? రేట్ తగ్గించి టికెట్ మీద రేట్ తగ్గించి పెడితే బెటర్, సీట్లు అన్నా దొరుకుతాయి కదా. మరి ఇట్లా అయితే ఒక పక్క ఒరిగిపోతుంది బండి. అసలు చాలా జనాలు అయితే ఒకరి మీద ఒకరు, ఏదైనా బ్యాగ్ ఉన్నా కూడా పట్టుకోవడానికి రావట్లేదు, కష్టమే అనిపిస్తుంది. దూరం ప్రయాణం చేసే వాళ్ళకి బాగా కష్టం కదా ఫ్రీ. దూరం వెళ్ళాలంటే చాలా కష్టం. ఇక్కడిక్కడ సిటీలో అయితే బెటరే, చాలా దూరం పోవాలంటే కష్టం కదా అన్న. పిల్లలతోనే వెళ్ళాలన్నా, ఏమైనా లగేజ్ తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. మీరు పెద్ద దర్బార్కి ఏమైనా వెళ్ళారా ఈ మధ్యన? వెళ్ళలేదు, వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఇంత ఇబ్బంది ఉంటే ఎట్లా వెళ్తామన్నా. ఇక అందుకని కొంచెం ఈ టికెట్ బెటరే, అందుకని బస్సు ఎంత పడుతుందో అంత మట్టుకే ఎక్కించుకొని ఎక్కడి దాకా వెళ్తారో అట్లా బెటర్ కదా, గొడవ ఉండదు. చాలా దూరం ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది, పిల్లలతోన లగేజ్తోన పోవాలంటే చాలా కష్టం. అందుకని ఫస్ట్ ఎక్కేటప్పుడే చెప్పాలి, ఇంతమంది అయితేనే ఓకే ఎక్కకండి, సీట్లు లేవు ఖాళీగా కింద మీద పడుతున్నారని ముందే చెప్పేసేయాలి. అట్లా ఇక వాళ్ళ ఇష్టం ఎక్కడని వదిలేస్తే ఎవరు, అందరు మనమే నష్టపోతాం.
అది చెప్తున్నా, మా ఉద్దేశం అయితే అది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? దర్గా నుంచి. ఇక్కడ సెక్పేట దగ్గర నేను పనికి వస్తాను. బాస్ ఫ్రీ ఉంది కదా, రానికే పోనీకే చాలా సౌలత్ అయిపోయింది మాకు. టెన్షన్ లేదు, మంచిగా ఎక్కడైతే అక్కడ డ్రాప్ చేస్తున్నారు, బాగానే ఉంది. కేసీఆర్ వచ్చినప్పుడు అంత కొంచెం మామూలుగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, ఆడోళ్ళకి సెప్ట్ అయింది. జనం ఎలా ఉంటున్నారా? ఎక్కువ ఉంటున్నారా తక్కువ ఉంటున్నారా? తక్కువ ఉన్నారండి, అంత లేదు. నార్మల్గా ఆడోళ్ళకైతే అసలు అడగతలేరు వాళ్ళు, ఎక్కడైతే అక్కడ ఆపేస్తున్నారు. ఒకరు కొంతమంది తీసుకెళ్తున్నారు, ఆపకుండా తీసుకెళ్తున్నారు, కొంతమంది చెప్తే ఆపేస్తున్నారు. అట్లా కొద్ది నడుస్తుంది. ఇప్పుడు కొన్ని రోజులు అయితే మరి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఎక్కడ ఆపేది అక్కడ అని. బస్ స్టాప్ చూస్తలేరు, అలా తీసుకెళ్తున్నారు అంతే, ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. మీరు ప్రజా దర్బార్కి ఏమైనా వెళ్ళారా ఈ మధ్యన? ప్రజా దర్బార్ వెళ్ళలేనండి, వెళ్ళలేను. ఎందుకంటే వెళ్ళాలి అనుకున్నాము కానీ వెళ్ళలేము, వెళ్దాలి. వారానికి 2 రోజులు పెట్టారు కదా, ఇప్పుడు దాని గురించి ఏమంటే ఇప్పుడు వారంకి 2 రోజులు పెట్టారు కానీ ఇప్పుడు కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాము. అంటే మేము చాలామంది ఆడోళ్ళు ఉన్నాము ఇక్కడ. మాకు ఏంటంటే మేము ఉన్న జాగాల బస్ స్టాప్ లేదు, ఒకటి మెయిన్ పాయింట్. దర్గా చౌరస్తా దగ్గర వచ్చి ఎక్కాలి మాకు. రాయి దుర్గా దగ్గర ఉంది కానీ ఇంకా కొంచెం ముందుకు లేదు మాకు, అది ఒకటే ఇబ్బంది, ఇంకా ఏం లేదు. ఎక్కడైతే అక్కడ బాగానే ఆపుతున్నారు, అట్లా నో ప్రాబ్లం. మీరు బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము చాలామంది ఆడోళ్ళు అక్కడ పనికి వెళ్ళి పొద్దున వెళ్ళాలి, ఎక్కాలే కదా మాకు. అయితే మేము అక్కడ నుంచి ఇక్కడ నడుచుకొని రావడానికి మాకు టైం అయిపోతుంది. అందుకనే మాకు ఆడ బస్ స్టాప్ ఉండాలని చూస్తున్నాము. కానీ అక్కడ మాకు ఆపకుండా మొత్తము పోలీస్ స్టేషన్ దగ్గర ఆపేస్తున్నారు, అక్కడ ఆపేస్తున్నారు. మేము దిగిన చోటుకి ఆపేస్తలేరు. కొంతమంది ఆపుతున్నారు, కొంతమంది ఆపకుండా తీసుకెళ్తున్నారు. ఈ సమస్య మీద మీరు అందరూ కలిసి ప్రజా దర్బార్కి వెళ్దాం అనుకుంటున్నాము. అదే ఈ 1 తారీఖుకి అందరు వెళ్దాం అంటున్నాము. కొంతమంది ఆధార్ కార్డు మేము ఫోన్లో చూపెట్టినా వద్దులే మొత్తం చూపెట్టాలి అంటున్నారు, కొంతమంది ఒర్లుతున్నారు, అట్లా ఉంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి తెలుస్తుంది ఎవరు ఎట్లా ఉన్నారో అని, ఫస్ట్ నుంచి తెలుస్తుంది. అందుకనే మేము అందరు కోరుకుంటున్నాంకి మేము మా కాడ బస్ స్టాప్ కావాలని. ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము వెళ్ళి అందరూ ధర్నా చేస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. गवर्नमेंट बस गोलकुंडे से डालो, बंजारी दरवाजे से, वहाँ से प्राइवेट बस है, गवर्नमेंट बस डालो फ्री की. అన్న మీ పేరేనా? రవినాయక్. అన్న చూస్తున్నారుగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు లేడీస్ అందరికీ ఫ్రీ బస్ అని చెప్పి అనౌన్స్ చేశారు, దీని మీద మీ ఒపీనియన్ ఏం చెప్తారన్న? ఫ్రీ బస్ అంటే మాకు అంత ఏ కారవతులు లేడీస్ మాత్రం అందరికీ ఫ్రీ ఇచ్చారు, మాత్రం రోజు లాసు. అది ఎంత సంపాదించేవారన్న రోజుకి, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారన్న? రోజు అంటే 1000 రూపాయలు వస్తుంది, ఇప్పుడు 300-400 చేస్తున్నాం అంతే. ఇంకా ఏం లేవు, మన మొత్తం నష్టమే. మా ఆడు కూడా మాకు కూడా భార్య పిల్లలు అందరూ ఉన్నారు, అది కూడా నష్టమే. అది కూడా అది మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారన్న? మన అందరూ ఆటో వాళ్ళు మొత్తం డిమాండ్ అన్ని చేసుకోవాలి, అందరు కలిసి మొత్తం ఇన్ని ఆటో డ్రైవర్ అందరు కలిసి పోరాడాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న.